ఎన్సిటిఈ గైడ్లైన్స్కి వ్యతిరేకం. ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చి ఈ విధంగా 10 లక్షల మంది కుటుంబ సభ్యుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటూ ఈరోజు చదువుకోవాలో అర్థం కాదు, నోటిఫికేషన్స్ ఛాలెంజ్ చేశారు, అది స్టే వస్తుందో లేదో అర్థం కాదు, ఏ విధంగా స్టే వస్తే మమ్మల్ని పర్మిట్ చేస్తారో లేదో అర్థం కాదు, ఒకవేళ స్టే వస్తే స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తుందో లేదో అర్థం కాదు, లేకపోతే స్టే రాదో అర్థం కాదు. నిరుద్యోగుల్ని, ఈ దేశానికి విద్యార్థులు అందించవలసినటువంటి ఉపాధ్యాయులు కావాల్సినటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళని ఈరోజు చదువుకోనివ్వకుండా కోర్టుల చుట్టూ, కోర్టుల్లో న్యాయస్థానాల తీర్పుల చుట్టూ తిప్పేటువంటి మీ అసంబద్ధమైనటువంటి అనాలోచితమైనటువంటి నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఎవరి జీవితాలతో మీరు ఆటలాడుకుందాం అనుకుంటున్నారు? నేను మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ తమ్ముడికి, చెల్లికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కోరుతున్నా, చరిత్రలో ఇలాంటి ప్రభుత్వం మరొకసారి వచ్చింది అంటే, చరిత్రలో ఇలాంటి ప్రభుత్వం మరలా మనం ఎన్నుకున్నాము అంటే, ఇలాంటి ప్రభుత్వాన్ని కనుక మన నెత్తి మీద తీసుకొచ్చి కూర్చోపెట్టుకున్నాము అంటే, జీవితంలో ఇంకొక 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, మన జీవితాలను బాగు చేసే అవకాశం మనం చేజార్చుకున్నట్టే.